హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? మనకి ఈ వీడియోస్లో ఏం చెప్తా అనుకుంటున్నానంటే మనకి పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా. నేను విజన్ మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవుతున్నాను. నేను సపరేట్గా నోట్ మేకింగ్ చేసుకున్నాను. దాన్ని యూజ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను జాన్ టు జూలై పాలిటీ కరెంట్ అఫైర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే జూలై 2024 పాలిటీ అండ్ గవర్నెన్స్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. నేను సోర్స్ చెప్పాను కదా మీకు, విజన్ మంత్లీ అని చెప్పి. నేను ఆ సోర్స్ని అయితే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, నేను ఈ కరెంట్ అఫైర్స్ని జంబుల్గా రాసుకున్నాను. చూస్తే కరెంట్ అఫైర్స్ ఎలా చదివినా మనకు గుర్తుంటే సరిపోతుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. ఇంకా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి స్పెషల్ ప్యాకేజెస్ కోసం. స్పెషల్ ప్యాకేజెస్ మనకి రీసెంట్గా యూనియన్ బడ్జెట్ రిలీజ్ చేశారు కదా, 2024-2025. మనకి ఎలక్షన్స్ కూడా జరిగినాయి, 18th లోక్సభ ఎలక్షన్స్. మనకి ఎప్పుడూ లేని విధంగా మనకి సెంటర్కి మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒక సపోర్ట్ కావాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశే కాదు, చాలా స్టేట్స్ ఒక మద్దతు కావాల్సి వచ్చింది. కొలిషన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యడం వల్ల కొన్ని స్టేట్స్కి కొంచెం ఎక్కువ గ్రాంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలామంది అయితే వాదిస్తున్నారు. అందులో భాగంగా మనకి స్పెషల్ ప్యాకేజ్ అని కరెంట్ అఫైర్ వచ్చింది. బోత్ ఏపీ అండ్ బీహార్, ఇక్కడ మనకి న్యూస్ చూసుకుంటే బోత్ ఏపీ అండ్ బీహార్ 2024-2025 యూనియన్ బడ్జెట్లోని మనకి ఏపీకి బీహార్కి స్పెషల్ ప్యాకేజెస్ ఇచ్చారని చెప్పి మనకి అనౌన్స్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి ఇరిగేషన్ ఫ్లడ్ మిటిగేషన్. మనకి ఇరిగేషన్స్ అండ్ ఫ్లడ్ మిటిగేషన్కి సంబంధించి ఫినాన్షియల్ హెల్ప్ 11,500 crores అయితే ఇచ్చారు. అంటే ఎటువంటి ప్రాజెక్ట్స్ కంటే లైక్ కోసి, మేచి, ఇంట్రా స్టేట్ లింక్, ఇంకా అదర్ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి ఇవన్నీ మనకి బీహార్లో ఉన్నాయన్నమాట. వాటికి సపోర్ట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి పూర్వోదయ వికాస్ బి విరాసిత్ బి అని చెప్పి మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ఎయిమ్ ఏంటంటే టు జనరేట్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ టు అటైన్ వికసిత్ భారత్. మనకి ఎకనామిక్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడానికి మనకి పూర్వోదయ్ వికాస్ బి విరాసిత్ బి అని చెప్పి ఇది స్టార్ట్ చేశారు. మనకి ఏ స్టేట్స్కి ఫేవర్ అంటే ఇది బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. మనకి ఈస్ట్ సైడ్, ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్ అని చెప్పుకోవచ్చు మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ ఈస్ట్ సైడ్ ఉన్న స్టేట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి అప్డేట్ ఆన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అదేంటంటే ఒక ఫినాన్షియల్ సపోర్ట్ మనకి 15,000 crores ఇస్తారని. దేనికి? ఏపీకి. మనకి 2024-2025 బడ్జెట్లో భాగంగా. అండ్ నెక్స్ట్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనకి కంప్లీషన్ అవ్వడానికి కూడా మనకి వాళ్ళ తరపున హెల్ప్ అయితే చేస్తామని చెప్పి యూనియన్ గవర్నమెంట్ చెప్పింది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి మెయిన్గా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి కదా. కొప్పర్తి నోడ్, ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది ఎక్కడుంది? మనకి కొప్పర్తి నోడ్ ఈ కారిడార్లో ఉంది, విశాఖ అండ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర ఉంది. అలాగే మనకి ఓర్వకల్ నోడ్ కూడా ఉంది. అది ఏ కారిడార్ అంటే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మీద ఉందన్నమాట. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనకి కొప్పర్తి నోడ్ని, ఓర్వకల్ నోడ్ని డెవలప్ చేస్తారు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేసినట్టు ఇక్కడ. నెక్స్ట్ మనం ఇంకేం చూసాము? ఫ్లడ్కి సంబంధించి 11,500 crores బీహార్కి హెల్ప్ చేసినట్టు, ఆంధ్రప్రదేశ్కి 15,000 crores హెల్ప్ చేశారని చెప్పి వీటిని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి మనం కరెంట్ అఫైర్ చూస్తున్నాం. స్పెషల్ స్టేటస్ మనకి ఇవి చూసుకుంటే ఆర్టికల్స్ 371A to 371H వరకు ఉంటాయన్నమాట ఈ స్పెషల్ స్టేటస్ ఆర్టికల్స్. అంతేకాకుండా డిస్క్రిషనరీ గ్రాంట్స్, ఈ డిస్క్రిషనరీ గ్రాంట్స్కి సంబంధించి 282 ఆర్టికల్ అయితే ఉంటుంది. మనకి 282 ఆర్టికల్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీని ప్రకారం బోత్ సెంటర్ స్టేట్ మే గ్రాంట్స్ ఫర్ ఎనీ పబ్లిక్ పర్పస్ ఈవెన్ నాట్ విత్ ఇన్ ద లెజిస్లేటివ్ కంపిటెన్స్. మనకి సెంటర్ స్టేట్ రెండు కూడా గ్రాంట్ చేయొచ్చు అనమాట పబ్లిక్ పర్పసెస్ కోసం. ఇది మెయిన్. అండ్ నెక్స్ట్ మనకి స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు అని అంటే ఫినాన్షియల్ షాక్స్ నుంచి మనకి హెల్ప్ చేయడానికి. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ జరగడానికి మనీ ఉంటేనే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా చేస్తాము. అండ్ నెక్స్ట్ రిసోర్సెస్ని బాగా అందించడానికి. అండ్ నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ని మనము కంట్రోల్ చేయడానికి. ఏ స్టేట్స్లో అయితే రెవెన్యూ డెఫిసిట్స్ కంటిన్యూస్గా ఎదుర్కొంటున్నాయో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అని చెప్పి మనకి ఇందులో ఇంప్లికేషన్స్ చూసుకుంటే ఫినాన్షియల్ ప్రూడెన్స్, అండ్ నెక్స్ట్ గవర్నెన్స్ ఇష్యూస్, అండ్ నెక్స్ట్ డిపెండెన్సీ ఎక్కువ అయిపోద్ది, ఫెడరల్ ఇష్యూస్, సోషల్ అన్రెస్ట్. మనకి యాక్చువల్గా ఇది ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 2కి ఇవంతా అవసరం లేదు.
ఇవంతా అవసరం లేదండి. నేను ఇదైతే మనకి ఇప్పుడు నేను చెప్తున్నవి ఎస్ఏస్ రాయడానికి అయితే యూజ్ అవుతాయి. సో ఇంత అవసరం లేదు. ఆ వే హెడ్ వచ్చి మనకి కస్టమైజ్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్, మంచిగా డెవలప్మెంట్ ప్లాన్స్ అయితే వేసుకోవాలి. మనకి ఏపీఎస్సి గ్రూప్ 2కి అయితే ఈ మాత్రం సరిపోతుంది. అసలు ఏం చేశారని చెప్పి తెలుసుకుంటే సరిపోతుంది. గ్రూప్ 2కి అవసరం లేకపోతే కొన్ని న్యూసెస్ నేను స్కిప్ చేసేస్తాను. అవసరమైనవి మాత్రమే చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ ల్యాక్ చేశాను. మనకి ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ ఇష్యూ ఉందని చెప్పి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే ఆడిటింగ్ ఆఫ్ లోకల్ బాడీస్. మనకి రీసెంట్గా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అనేది మనకి ఇండియాలోనే ఫస్ట్ టైం మనకి ఈ ఇన్స్టిట్యూషన్ని లాంచ్ చేశారు. ఎక్కడ అంటే మనకి రాజ్కోట్, గుజరాత్. ఇది మనకి అసలైన కరెంట్ అఫైర్. మనకి ఇదంతా రిమైనింగ్ అంతా బ్యాక్గ్రౌండ్. మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి పంచాయతీరాజ్ వీటికి సంబంధించి చదువుకున్నప్పుడు మనకు కవర్ అవుతుంది. ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. ఫస్ట్ ఇన్ కంట్రీ ఎయిమ్ టు సెట్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఫర్ ఆడిటింగ్ అండ్ లోకల్ గవర్నెన్స్. ఇప్పుడే కదా చెప్పుకున్నాము, లోకల్ గవర్నెన్స్కి సంబంధించి ఆడిట్స్ చేస్తుంది అనమాట ఈ ఆర్గనైజేషన్. అసలు మనకి ఎందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ అని చెప్పి మనకి ఎందుకు అని చెప్పేసి చూసుకుంటే లోకల్ గవర్నెన్స్కి ఆడిట్ ఎందుకు అని చూసుకుంటే మనకి కొలాబరేషన్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ అంటే వేరే కంట్రీస్లో కూడా అసలు ఈ ఆడిట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారు, ఎంత అకౌంటబుల్గా ఉంటుంది లోకల్ గవర్నెన్స్ అనేది, మన కంట్రీ కూడా వాళ్ళతో ఉందా లేదా, ఆ లైన్లో ఉందా లేదా చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మనకి గ్లోబల్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి కోసం అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి SDGs అచీవ్ చేయడానికి, ఒకవేళ ఎవరైనా తప్పుగా మిస్యూజ్ చేస్తే వాటిని తెలుసుకోవడానికి మనకి ఆడిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి 73rd, 74th, 1992కి సంబంధించి మనకి ఆర్టికల్ తెలుసు, పంచాయతీరాజ్ సంబంధించి కదా. పార్ట్ 9లో ఉంటుంది 11th షెడ్యూల్. అదే 9A అయితే 12th షెడ్యూల్లో ఉంటుంది. ఇది 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి. మనకి 2020లో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మనకి ఆడిట్ ఆన్లైన్ యాప్ని కూడా లాంచ్ చేసింది ఆడిట్కి సంబంధించి. నెక్స్ట్ ఆడిట్స్కి సంబంధించి ఆన్లైన్ యాప్. అసలు ఎందుకు ఆడిటింగ్ అంటే మనకి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీని చూపించడానికి అని చెప్పి ఆడిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి వాటికి సంబంధించిన ఆర్టికల్స్. అండ్ నెక్స్ట్ ఇదంతా మనకి మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్స్కి అలాగా యూజ్ అవుతుంది అనమాట. గ్రూప్ 1కి అండ్ యూపీఎస్సీకి రిలేటెడ్గా యూజ్ అవుతుంది. రిమైనింగ్ అంతా గ్రూప్ 2కి యూజ్ అవ్వదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్యాబినెట్ కమిటీస్కి సంబంధించి ఒక న్యూస్. అదేంటంటే మనకి ఫెసిలిటేట్ డెసిషన్ మేకింగ్ ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్. మనకి 8 క్యాబినెట్ కమిటీస్ పెట్టారని చెప్పేసి న్యూస్ వచ్చింది. అసలు ఆ 8 క్యాబినెట్ కమిటీస్ ఏంటి అని చెప్పి చూసుకుంటే మనకి అపాయింట్మెంట్స్ కమిటీ, అకామిడేషన్, అండ్ నెక్స్ట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ, పార్లమెంటరీ, పొలిటికల్ అఫైర్స్, సెక్యూరిటీ, ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్. ఇలాగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటే మనకి సిలబస్లో మనకు కూడా ఈ లెసన్ అనేది ఉంటుంది, క్యాబినెట్ కమిటీస్ అని చెప్పి. ఎందుకంటే సెంటర్ రిలేటెడే కదా. అలా అడిగినప్పుడు మనకి బిట్స్లో అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ప్రజెంట్ ఏం లేవు అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి చూస్తే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ఇంకా కొన్ని కమిటీస్ ఉండేవి, ఇందులో కొన్ని లేవు కూడా. సో కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేయాలంటే ప్రజెంట్ ఏ కమిటీస్ ఉన్నాయి అని ఒకసారి చూసుకుంటే ఆప్షన్ ఎలిమినేషన్ ఈజీ అవుతుంది. మనకి ఈ ఉన్న కమిటీస్లో మనకి అపాయింట్మెంట్ కమిటీ, ఎకనామిక్ అఫైర్స్ కమిటీ, పొలిటికల్ కమిటీ అనేది మనకి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. పార్లమెంటరీ కమిటీకి మాత్రం హోమ్ మినిస్టర్ అనే వాళ్ళు హెడ్గా ఉంటారు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అనేది మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2కి అవసరం లేదు. నెక్స్ట్ది కూడా అక్కర్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 341 మనకి గవర్నమెంట్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బీహార్ గవర్నమెంట్ ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. ఏంటనంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎస్సీ లిస్ట్లోని మనకి మెర్జ్ చేయడానికి అని చెప్పి ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు అనేది స్ట్రక్ డౌన్ చేసింది అనమాట. లేదు అలా చేయకూడదని చెప్పి. అసలు ఆర్టికల్ 341 అంటే ఏం చెప్తుందంటే మనకి ప్రెసిడెంట్కి మాత్రమే పవర్స్ ఉన్నాయి కొన్ని గ్రూప్స్ని ఎస్సీస్గా మార్చడానికి. కొన్ని స్టేట్స్లో కానీ యూటీస్లో కానీ మనకి ప్రెసిడెంట్ మార్చడానికి మాత్రమే పర్మిషన్ ఉంది. లేదంటే పార్లమెంట్ కూడా చేయొచ్చు. అది ఒక లా చేసి ఎక్స్క్లూడ్ చేయడమో ఇంక్లూడ్ చేయడమో ఎస్సీ లిస్ట్లో అనేది చేయొచ్చు. అంటే మనకి స్పెసిఫిక్గా ప్రెసిడెంట్ అండ్ పార్లమెంట్ ఈ రెండిటికి మాత్రం పవర్స్ ఉన్నాయి.
ఎస్సీస్ అంటే షెడ్యూల్ క్యాస్ట్లోకి ఎవరిని యాడ్ చేయాలనే పవర్స్ పార్లమెంట్కి ప్రెసిడెంట్కి ఉన్నాయన్నమాట. మనకి ఆర్టికల్ 341 ప్రెసిడెంట్ కెన్ అఫీషియల్లీ డెసిగ్నేట్ సెట్ అండ్ గ్రూప్స్ యాజ్ ఎస్సీస్ ఫర్ స్పెసిఫిక్ స్టేట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్టర్ కన్సల్టింగ్ గవర్నర్. ఆ స్టేట్కి సంబంధించిన గవర్నర్ని కన్సల్ట్ అయిన తర్వాత అలా యాడ్ చేయొచ్చు అంట. నెక్స్ట్ ఆర్టికల్ 342 ఏం చెప్తుందంటే పార్లమెంట్ మే బై లా ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఎస్సీ. ఇప్పుడు అదే కదా చెప్పాను మీకు, ఇది కూడా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి మనకి సుప్రీంకోర్టు అనేది మనకి స్టేట్కి పవర్స్ ఉన్నాయి, మినరల్స్ మీద మనకి ట్యాక్స్ వేసుకునే పవర్స్ ఉన్నాయి స్టేట్స్కి అని చెప్పింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పారంటే స్టేట్స్ హ్యావ్ పవర్ టు ట్యాక్స్ ఆన్ మినరల్ రైట్స్. మనకి స్టేట్కి అనేది అక్కడ ఉన్న ఆ స్టేట్లో ఉన్న మినరల్స్ మీద ట్యాక్స్ వేసే రైట్ ఉంది స్టేట్కి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. మనకి ఇక్కడ చూసుకుంటే నాట్ లిమిటెడ్ బై పార్లమెంట్, మనకి ఆ పవర్స్ని పార్లమెంట్ అనేది కొట్టేయలేదు, స్టేట్ అనేది ట్యాక్స్ వేయచ్చు అని చెప్పి మనకు చెప్తుందన్నమాట. ఇక్కడ మనకు చూసుకుంటే పవర్ టు ట్యాక్స్ మినరల్ రైట్స్ ఎంట్రీ 50 స్టేట్ లిస్ట్లో మనకి ఎంట్రీ 50లో మనకి పవర్ టు ట్యాక్స్ మినరల్ రైట్స్ కోసం ఉంది. అలాగే యూనియన్ లిస్ట్లో కూడా ఉంది మనకి ఎంట్రీ 54 లిస్ట్ 1 అంటే యూనియన్కి సంబంధించి మనకి ఎంట్రీ 54. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి యూనియన్ అనేది మినరల్స్ మీద రెగ్యులేట్ చేయగలదు అంతే, కానీ ట్యాక్సింగ్ పవర్ అనేది యూనియన్కి లేదు, స్టేట్స్కి మాత్రమే ఉంది. అలా అని చెప్పి మనకి ఎంట్రీ 50 మనకి స్టేట్లో చెప్తుంది, ఎంట్రీ 54 ఏమో మనకి యూనియన్కి రెగ్యులేట్ చేయగలదు కానీ ట్యాక్స్ వేయలేదని చెప్తుంది. మనకి ఎంట్రీ 49 స్టేట్కి సంబంధించే ఏదైనా ల్యాండ్ అని చెప్పి టర్మ్ వచ్చినప్పుడు అంటే మినరల్ బేరింగ్ ల్యాండ్స్కి సంబంధించి స్టేట్ అనేది ట్యాక్స్ వేయొచ్చు. మనకి సుప్రీంకోర్టు ఇదే తీర్పిచ్చిందనమాట. నెక్స్ట్ మనకి MMDRA మనకి మినరల్స్కి సంబంధించి ఒక యాక్ట్ అండి ఇది. అందులో మనకి ఏదైనా మినరల్ని తవ్వాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి తవ్వడానికి లేదు, దానికి కొన్ని పర్మిట్స్, లైసెన్స్, ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి కొన్ని లైసెన్స్లు అలా ఉంటాయి. మనకి ఇంతకుముందు ఎప్పుడు 1957లో ఈ యాక్ట్ని పాస్ చేశారు. మనకి రీసెంట్గా ఇది అమెండ్మెంట్ కూడా చేశారు. మనకి అమెండ్మెంట్ చేసినప్పుడు ఇంతకుముందు మనకి రీకోనైసెన్స్ పర్మిట్ అండ్ నెక్స్ట్ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్, మైనింగ్ లీజ్, కాంపోజిట్ లైసెన్స్ ఈ 4 మాత్రమే ఉన్నాయి. మనకి రీసెంట్గా 2023లో అమెండ్మెంట్ చేశారు. అలా అమెండ్మెంట్ చేసినప్పుడు మనకి కొత్తగా ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ అంటే మైనింగ్ లీజ్, కాంపోజిట్ లైసెన్స్ ఈ రెండింటిని కలిపి ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ అంటారనమాట. దేనికి డీప్ సీటెడ్ అండ్ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి మనకి పవర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ప్రెజెంట్ స్టేటస్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఆప్షన్ పెట్టచ్చు. ఈ మినరల్ మైన్స్ని కానీ మినరల్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆప్షన్ పెట్టగలదు. కానీ మనకి ఈ మైనింగ్ లీజ్, కాంపోజిట్ లీజ్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ మాత్రమే గ్రాంట్ చేయాలి. మనకి MMDRA అనేది సంథింగ్ మైనింగ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పి ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ చూసుకుందాం. నెక్స్ట్ న్యూస్ వచ్చి మనకి ఫారినర్ ట్రిబ్యునల్స్. మనకి ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా అస్సాంకి సంబంధించి ఒక సిటిజన్ని అస్సాం కోర్ట్ అనేది మనకి అస్సాం కోర్ట్ కాదు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అని చెప్పి అస్సాంలో ఒకటి ఉంటుంది. మనకి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని రిమూవ్ చేశారు. ఫారెన్ ట్రిబ్యునల్ అనేది రిమూవ్ చేశారు. నువ్వు సిటిజన్ కాదు అని చెప్పేసి మనకి మొహమ్మద్ రహీం అలీ అనే ఒక పర్సన్కి చెప్పిందనమాట. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మనకి కొన్ని ఇయర్స్ గడిచిపోయిన తర్వాత నియర్లీ 10 ఇయర్స్ అలా గడిచిపోయిన తర్వాత సిటిజన్ కాదని చెప్పి చెప్పింది. మనకి సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే ఆ ఫారినర్ ట్రిబ్యునల్ డెసిషన్ని మార్చి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ అస్సాం దీంట్లో లేకపోయినంత మాత్రాన ఆ పర్సన్ అనే వాళ్ళు సిటిజన్ కాకుండా పోరు. మీకు నచ్చిన వాళ్ళని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు సిటిజన్ కాదు మీరు ఫారినర్ అని చెప్పే రైట్ మీకు లేదు ఎందుకు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే ఫారెన్ ట్రిబ్యునల్ దానికి మాత్రమే పవర్ ఉందన్నమాట. ఒక పర్సన్ ఫారినర్ అని చెప్పి డిక్లేర్ చేయగల పవర్ దానికి మాత్రమే ఉంది. మనకి ఫారినర్ ట్రిబ్యునల్ అనేది మనకి క్వాసీ జ్యుడిషియల్ బాడీ 1946 యాక్ట్ ద్వారా ఫామ్ చేశారు. మనకి సుప్రీంకోర్టు అనేది దాన్ని కొట్టేసి లేదు
మొహమ్మద్ రహీం అలీ అనే పర్సన్ సిటిజన్ అనే చెప్పిందనమాట. కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల వాయిస్ కొంచెం సరిగ్గా ఉండదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మనకి కామన్ సర్వీసెస్ సెంటర్. ఈ కామన్ సర్వీసెస్ సెంటర్స్ని మనకి స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటారు. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఇది మనకి 15 years కంప్లీట్ చేసుకుంది, సో న్యూస్లోకి వచ్చింది. ఇలా 15 years 20 years 50 years అలా కంప్లీట్ చేసుకునేవి ఒకసారి వాటి మీద చూడడం బెటర్, ఎందుకంటే ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతారు. ఇది ఒక మనకి సెంట్రలైజ్డ్ కొలాబరేషన్ ఫ్రేమ్వర్క్ అనమాట, అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. మనకి ఈ డిపార్ట్మెంట్ అనేది చూసుకుంటుంది. అసలు దీని విజన్ ఏంటంటే టు డెవలప్ సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ యాజ్ ఏ రిలయబుల్ ఐటీ ఎనేబుల్ నెట్వర్క్ ఆఫ్ సిటిజన్ సర్వీస్ పాయింట్స్. మనకి ఇది క్లియర్గా చెప్పాలంటే మనకి డే టు డే లైఫ్లో ఆధార్ సర్వీసెస్ చేయించుకుంటాం కదా అవి, అండ్ నెక్స్ట్ టీవీ ఫోన్పే చేయడానికి మనీ పే చేస్తాం కదా, మొబైల్ రీఛార్జ్కి సంబంధించి భారత్ బిల్ పే సిస్టమ్ అనేది మనకి ఒక సర్వీస్ నెట్వర్క్ లాగా, ఒక మనీ ట్రాన్స్ఫరింగ్, నెక్స్ట్ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం లైక్ ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్ ఇలాంటివి ప్రొవైడ్ చేయడంలో హెల్ప్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. కామన్ సర్వీస్ సెంటర్ అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్. ఇంకా చెప్పాలంటే మనకి 2006లో నేషనల్ మనకి ఈ గవర్నెన్స్కి సంబంధించి ఇనిషియేటివ్ లాంచ్ చేశారనమాట. ఐటీకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అది 2006లో లాంచ్ చేశారు. అందులో 3 pillars ఉంటాయి. అందులో ఒక పిల్లరే కామన్ సర్వీస్ సెంటర్స్ అండ్ కనెక్టివిటీ, ఇంకొకటి నేషనల్ డేటా బ్యాంక్ ఆర్ స్టేట్ డేటా సెంటర్స్. ఇవన్నీ మనకి 2006లోనే వచ్చినాయి. మనకి సిఎస్సి మనకి 2000లో వచ్చిన తర్వాత ఒక పిల్లర్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడు 2015లో మనకి కామన్ సర్వీస్ సెంటర్స్ని ఇంప్లిమెంట్ చేశారు. అసలు దీని ఏం ఏంటంటే అట్లీస్ట్ ఒక్క కామన్ సర్వీస్ సెంటర్ అన్నా ఉండాలి. మనకి మొత్తం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2.62 lakhs ఉన్నాయన్నమాట ప్రెజెంట్కి. అయితే మనకి రీసెంట్ డేటా ప్రకారం 2.62 lakhs గ్రామ పంచాయతీ అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ అప్రాక్సిమేట్గా ఇచ్చాను అన్నీ అయితే ఉన్నాయి. ప్రతిదానికి కూడా అట్లీస్ట్ ఒక్క కామన్ సర్వీస్ సెంటర్ అయినా ఉండాలి. దానివల్ల మనకి రూరల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా రిమోట్ ఏరియాస్లో కూడా మనకి ఈ నెట్వర్క్కి సంబంధించి సర్వీసెస్ అన్నీ బాగా అందుతాయని చెప్పి మనకి టెక్నాలజీని యూనివర్సల్గా స్ప్రెడ్ చేయాలి. మన కంట్రీ మొత్తం లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా ఉండాలి. దానివల్ల మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉమెన్ అనే వాళ్ళు ఎంపవర్ అవ్వడం కానీ, ఇంకా మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్కిల్స్, నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇవన్నీ జరుగుతాయి. అందుకని చెప్పి మనకి ఇది గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ మనకి ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఈ కరెంట్ అఫైర్ లాస్ట్ కరెంట్ అఫైర్ చెప్పకంటే ముందు ఈ వీడియో కోసం అని చెప్పి నేను నోట్స్ అనేది మీకు క్లియర్గా అర్థం కావాలని నోట్స్ నేను రాస్తున్నాను. మీరు నాకు ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నీడ్ మోర్ వీడియోస్ అని నాకు కమెంట్ చేయండి. నాకు అప్పుడే ఇంకా చేయాలా వద్దా అని చెప్పి నాకు తెలుస్తుంది మీకు కావాలా వద్దా అని చెప్పి. ఇలా కరెంట్ అఫైర్స్ మీద కంటిన్యూస్గా తెలుగులో ఎక్కువగా లేవు వీడియోస్ అవైలబుల్గా, సో మీకు హెల్ప్ అవ్వాలని చెప్పి నేను చేస్తున్నాను ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి. సో నాకైతే కమెంట్ చేయండి. నాకు అలా కమెంట్ చేస్తే నేను జాన్ టు జూలై మనకి పాలిటీకి సంబంధించి చేస్తాను. అలాగే నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్ కూడా చేస్తాను. మర్చిపోకుండా అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లాస్ట్ కరెంట్ అఫైర్కి వస్తే సంపూర్ణత అభియాన్. మనకి సంపూర్ణత అభియాన్ అనేది 3 months క్యాంపెయిన్ అనమాట. ఒక క్యాంపెయిన్ ఎవరు కండక్ట్ చేశారంటే నీతి ఆయోగ్ ఇనిషియేటివ్ ఇది. ఎందుకు అని అంటే మనకి 6 కీ ఇండికేటర్స్ని అచీవ్ చేయడానికి అనమాట. 6 కీ ఇండికేటర్స్ని అచీవ్ చేయడానికి మనకి 6 కీ ఇండికేటర్స్ని ఎక్కడ అచీవ్ చేయాలంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. అంటే మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఎకనామిక్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఇంకా అన్ని విధాలుగా అన్ని డైమెన్షన్స్లో చాలా తక్కువగా వెనకబడి ఉంటారో వాటిని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటారు. అందులో భాగంగానే మనకి నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి, ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది 2018లోనే స్టార్ట్ చేశారు. మనకి న్యూగా ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో చూసుకుందాం. ఫస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ చూసుకుందాము. మనకి ఎన్ని డిస్ట్రిక్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలని టార్గెట్ అంటే 112 డిస్ట్రిక్ట్ని మార్చాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ మనకి చూసుకుంటే ఆస్పిరేషనల్ బ్లాక్లో
మనకి 500 బ్లాక్స్ అంటే 329 డిస్ట్రిక్ట్స్ని మార్చాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. థీమ్స్ వచ్చి మనకి స్టార్టింగ్ 3 ఇంచుమించు ఒకలాగా ఉంటాయి. హెల్త్ అండ్ న్యూట్రిషన్, మనకి ఇటు సైడ్ బ్లాక్లో చూసుకున్న హెల్త్ అండ్ న్యూట్రిషనే. నెక్స్ట్ ఇటు సైడ్ ఎడ్యుకేషన్కి సంబంధించి థీమ్స్ ఇవన్నీ మనకి మొత్తం 5 థీమ్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఎడ్యుకేషన్ సంబంధించి ఉంది. అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్, ఇక్కడ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇంక్లూషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఇటు సైడ్ చూసుకుంటే మనకి సోషల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి డిస్ట్రిక్ట్ అనేది బ్లాక్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెద్దది, వైడ్ ఏరియా అనమాట. సో మనకి 81 ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అదే మనం బ్లాక్లో చూసుకుంటే 40 ఇండికేటర్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఈ కరెంట్ అఫైర్తో మనకి జూలై అనేది ఫినిష్ అయిపోయింది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేసండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.